నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన బోత్ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం వినిపిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల సర్వేతో ముఖాభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే దన్నూర్ బి గ్రామ నూతన పాలక వర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఘన సన్మానం చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ముఖ్య అతిథి సమక్షంలో ఘనంగా సన్మానం. బోత్ మండల పరిధిలోని దన్నూరు బి గ్రామ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలయ్యింది. ఇటీవల ఎన్నికైన గ్రామ పాలక వర్గం నేడు బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎల్మా రోహిణి వినయ్ రెడ్డి, ఉప సర్పంచ్ కారం సుజాత మరియు వార్డు సభ్యులను ఆడే గజేందర్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఆడే గజేందర్ హామీ సన్మాన కార్యక్రమం అనంతరం ఆడే గజేందర్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. దన్నూర్ బి గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక నిధుల కేటాయింపు, గ్రామంలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా పారిశుద్ధ్య, విద్య, వైద్య రంగాల్లో ధన్నూర్బి గ్రామాన్ని నియోజకవర్గంలోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టే బాధ్యతను తాను తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి అందేలా చూడాలని, అందులో సర్పంచ్, వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఆయన సూచించారు. సమిష్టి కృషితోనే ప్రగతి సాధ్యం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్మ రోహిణి వినయ్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడే గజేందర్ సహకారంతో పార్టీలకు అతీతంగా గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ కారం సుజాత మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి, గ్రామ వికాసానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తరలివచ్చిన కార్యకర్తలు సందడిగా క్యాంపు కార్యాలయం ఈ సన్మాన కార్యక్రమానికి దన్నూర్ బి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై కాంగ్రెస్, జై ఆడే గజేందర్ అన్న నినాదాలతో క్యాంపు కార్యాలయం మారుమోగిపోయింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నానని, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లాలని గజేందర్ పిలుపునిచ్చారు. మొత్తానికి దన్నూర్ బి గ్రామ నూతన పాలక వర్గానికి అభినందనలు తెలపడమే కాకుండా అభివృద్ధి విషయంలో వారికి పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఆడే గజేందర్ అటు కేడర్లలో ఇటు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాబోయే రోజుల్లో దన్నూర్ బి ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో వేచి చూడాలి. కెమెరామ్యాన్ న్యూస్ 9 టీవీ తెలుగు బోత్. ధన్యవాదాలు. జై హింద్.